నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళన జరిగింది. ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కార్మిక సంఘ నాయకులు రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే వేలాది మంది కార్మికులు వీధిన పడతారని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. కార్మికుల్ని తొలగించడం జరిగింది. ఈ తొలగింపులకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీ నుండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి దాదాపు 30,000 మంది కార్మికులు నిరవధిక సమ్మెకి పాల్పడటం జరిగింది. ఇప్పుడు నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. వారు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు వారికి సంఘీభావంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కావించమని చెప్పి హామీలు ఇచ్చి, ప్రైవేటీకరణ చేయబోమని హామీలు ఇచ్చి ఈ ప్రైవేటీకరణ దిశగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో కార్మికులకు వేతనాలు ఇవ్వలేదు. గత అనేక మాసాలుగా వేతనాలు లేవు. కొంతమందికి అర్ధ నెల జీతాలు ఇచ్చారు. ఆ వేతనాలు ఇవ్వకుండా వచ్చినటువంటి 11,000 కోట్ల రూపాయల అప్పుని, అది ప్యాకేజీ కాదు, ఆ అప్పుని తిరిగి అప్పు చెల్లించడానికి వాడటం అనేటువంటిది దుర్మార్గం. వాటిని కార్మికుల వేతనాలకి వెచ్చించాల్సింది పోయి ఈ విధంగా దుర్వినియోగం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే ఆ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పనిలోకి తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులను నిలిపివేయాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నడపడానికి తక్షణమే అవసరమైనటువంటి సహాయాన్ని అందించాలి. మరి అంతేకాకుండా మూసివేసినటువంటి బ్లాస్ట్ ఫర్నేసెస్ని తెరిపించి ఆ ఫ్యాక్టరీని పనిచేయించి పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు వైద్య పరీక్షలకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వల్లభనేని వంశీని పరీక్షల కోసం తీసుకువచ్చిన అధికారులు. వంశీ శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నారని ప్రభుత్వం ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తీసుకువచ్చిన విజయవాడ పోలీస్ కస్టడీలో ఉన్న వల్లభనేని వంశీని వైద్య పరీక్షల కోసం గుంటూరు తీసుకువచ్చిన పోలీసులు 27న ఎండియు ఆపరేటర్ల శాంతియుత ర్యాలీ, జిల్లా స్థాయి ఎండియు ఆపరేటర్ల నిరసన ర్యాలీని కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ వద్ద నుండి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుండి బాడుగూడి జంక్షన్ వరకు వయా మసీదు సెంటర్, జగన్నాయకపూర్ వంతెన దేవాలయం వీధి మీదుగా బాలాజీ చెరువు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎండియు ఆపరేటర్లు అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు కాకినాడ జిల్లా అధ్యక్షులు సిద్ధాంతపు రవికుమార్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద విలేకరులతో కోదండరాములు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎండియు వ్యానులు సుమారుగా 20,000 మంది కుటుంబాలు ఇదేనా బతుకుతున్నాయని హఠాత్తుగా పౌర సరఫరాల శాఖ మంత్రి మాదన్న మనోహర్ ఎన్డీయూ వేనల్లో రద్దులు వేస్తున్నట్లు ఏకపక్ష నిర్ణయం వల్ల మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయి నుండి ఎండిఓ ఆపరేటర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా శ్రీనివాస్, ఎండియు ఆపరేటర్లు నాగేష్, రాజు, రవితేజ, వరప్రసాద్, సూర్యకిరణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సిద్ధాంతపు రవికుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఎండియు ఆపరేటర్స్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అండ్ కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్దకే రేషన్ అనే పథకం గత 4.5 సంవత్సరాలుగా కొనసాగుతుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నెల 20వ తారీఖున కేబినెట్ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మరి కేబినెట్ సమావేశంలో ఈ వెహికల్స్ని రద్దు చేస్తున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖు నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మా యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా రేపు కాకినాడ జిల్లాలో సర్పవరం జంక్షన్ నుండి జగన్నాథపురం వంతెన మీదుగా కాకినాడ కలెక్టరేట్ వద్ద మరి శాంతియుత ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎండియు సోదరుడు మరి
ఈ యొక్క శాంతియుత ర్యాలీలో పాల్గొనవలసిందిగా జిల్లా కమిటీ నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షాన్ని ఈ యొక్క ఉద్రిక్తతను మరి దపదపాలుగా మరి ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుజరాత్లోని దాహోద్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. భారత్ను ద్వేషించడమే పాకిస్తాన్ లక్ష్యమని, మన దేశానికి చేయాలన్న ఉద్దేశంతో ఆ దేశం ఉందని, కానీ మనం మాత్రం పేదరిక నిర్మూలన, ఆర్థిక ప్రగతి లాంటి అంశాలను టార్గెట్గా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ మన సోదరీమణుల సింధూరాన్ని తొలగిస్తే ఉగ్రవాదుల అంతం దగ్గర పడినట్లే అని పేర్కొన్నారు. వడోదరలో జరిగిన రోడ్ షోలో వేల సంఖ్య తల్లులు, అక్కా చెల్లెలు ఆ ఈవెంట్లో పాల్గొన్నట్లు చెప్పారు. భారతీయ సాయుధ బలగాలు సాధించిన విజయాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారన్నారు. తిరంగ ర్యాలీ చేపడుతూ ఆపరేషన్ సింధూర్కు దీవెనలు ఇస్తున్నట్లు చెప్పారు. यहाँ आने से पहले मैं बड़ोदरा में था. वहां हजारों की संख्या में माताएं बहनें आई थी. वे सभी बहनें देश का, हमारी सेनाओं का अभिनंदन करने वहां पहुंची थी. उन्होंने इस पावन कार्य का निमित्त मुझे बनाया. मैं इसके लिए हमारी मातृशक्ति को नमन करता हूं. यहां दाहोद में भी आप सभी ने, माताओं बहनों ने तिरंगा झंडा हाथ में लेकर के ऑपरेशन सिंदूर के लिए अपना ढेर सारा आशीर्वाद दिया है. दाहोद की ये धरती तप और त्याग की धरती है. कहते हैं कि यहीं दुधिमती नदी के तट पर महर्षि दधीची ने सृष्टि की रक्षा के लिए देह का त्याग किया था. ये वो धरती है जिसने क्रांतिवीर तात्या टोपे के संकट के समय सहायता की थी. मानगढ़ धाम यहां से ज्यादा दूर नहीं है. मानगढ़ धाम गोविंद गुरु की सैकड़ों आदिवासी सेनानियों के बलिदान का प्रतीक है. यानी ये क्षेत्र मां भारती की मानवता की रक्षा के लिए हमारे तप और त्याग को दर्शाता है. जब हम भारतीयों के संस्कार हैं तो सोचिए, जम्मू कश्मीर के पहलगाम में आतंकवादियों ने जो कुछ किया, क्या भारत चुप बैठ सकता है? क्या मोदी चुप बैठ सकता है? जब कोई हमारी बहनों के सिंदूर को मिटाएगा तो उसका भी मिटना तय हो जाता है. और इसलिए ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई नहीं है. ये हम भारतीयों के संस्कारों, हमारी भावनाओं की अभिव्यक्ति है. आतंक फैलाने वालों को सपने में भी सोचा नहीं होगा मोदी से मुकाबला करना कितना मुश्किल होता है. तिरंगा लहराते रहिए. तिरंगे की आन बान शान का जरा सोचिए, बाल बच्चों के सामने पिता को गोली मार दी. आज भी वो तस्वीरें देखते हैं तो खून खौल जाता है. आतंकवादियों ने 140 करोड़ भारतीयों को चुनौती दी थी. इसलिए मोदी ने वही किया जिसके लिए देशवासियों ने, आपने मुझे प्रधान सेवक की जिम्मेदारी दी.
मोदी ने अपनी तीनों सेनाओं को खुली छूट दी और हमारे शूरवीर ने वो कर दिखाया जो दुनिया ने पिछले कई दशकों से नहीं देखा था। हमने सीमा पार चल रहे आतंक के 9 सबसे बड़े आतंकी ठिकाने उनको ढूंढ निकाला, अता पता पक्का कर लिया और 22 तारीख को उन्होंने जो खेल खेला था, 6 तारीख रात को 22 मिनट में हमने उनको मिट्टी में मिला दिया। भारत की इस कार्रवाई से बौखलाकर जब पाकिस्तानी सेना ने दुस्साहस दिखाया तो हमारी सेनाओं ने पाकिस्तानी फौज को भी धूल चटा दी। मुझे बताया गया यहां भी हमारे सेना के निवृत्त जवान बहुत बड़ी तादाद में आए हैं, हमारे कार्यक्रम में मौजूद है। मैं उनका भी सलाम करता हूं। मैं दाहोद की तपोभूमि से एक बार फिर देश की सेना के शौर्य को नमन करता हूं। साथियों, बंटवारे के बाद जिस देश का जन्म हुआ उसका एकमात्र लक्ष्य भारत से दुश्मनी है, भारत से नफरत है, भारत का नुकसान करना है। लेकिन भारत का लक्ष्य अपने यहां गरीबी को दूर करना है, अपनी अर्थव्यवस्था को मजबूत करना है, खुद को विकसित बनाना है। विकसित भारत का निर्माण तभी होगा जब भारत की सेनाएं भी मजबूत होगी और हमारी अर्थव्यवस्था भी दमदार होगी। हम इसी दिशा में लगातार काम कर रहे हैं। అరసవల్లిలో ఆదిత్యాలయంలో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. ఆదివారం ఆదిత్యుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లు కిటకిటలాడాయి. ఆదివారం ఒక్కరోజే స్వామికి 12,29,751 రూపాయల ఆదాయం లభించింది. ఇందులో టికెట్లు అమ్మకం ద్వారా 8,84,100 రూపాయల, విరాళాల ద్వారా 81,496, ప్రసాదాల అమ్మకం ద్వారా 2,64,155 రూపాయల ఆదాయం వచ్చింది. కాగా ఇంత ఆదాయం సమకూరుతున్న భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఈవో భద్రాజీ కంటి శస్త్రచికిత్స నిమిత్తం 15 రోజుల సెలవుపై వెళ్లారు. విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి ఆలయ ఈవో శోభారాణి డిప్యూటేషన్పై అరసవల్లిలో విధులు నిర్వర్తించారు. వైశాఖ మాసం కావడంతో భక్తుల తాకిడి దృష్ట్యా సమస్యలను గుర్తించి ఆమె ముందు జాగ్రత్తల చర్యలను చేపట్టారు. పారిశుద్ధ్య నిర్వహణతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ప్రసాదాల పంపిణీ, టికెట్ల విక్రయాలు, సిబ్బంది అక్రమ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి కట్టడి చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపైన ఆమె కఠినంగా వ్యవహరించారు. కాగా పాత ఈవో మళ్లీ 3 రోజుల క్రిందట విధుల్లో చేరడంతో పరిస్థితులు మామూలుగానే మారిపోయాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆదివారం స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు యథావిధిగా ఇబ్బందులు ఎదురయ్యాయి. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. ఆలయ పరిసరాల్లో ఎక్కడ చూసినా చెత్త చెదారాలు దర్శనమిచ్చాయి. మరోవైపు దినసరి వేతన ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో అవర్తలు తప్పలేదు. ఎప్పటిలాగానే ఆలయ దినసరి వేతన శానిటేషన్ ఉద్యోగి సోడా బండి అయితే 200 రూపాయలు, ఐస్ క్రీం బండికి 100 రూపాయలు, అలాగే మరుగుదొడ్ల వద్ద మనిషికి 10 రూపాయల చొప్పున అక్రమ వసూలు చేశారు. ప్రతి ఆదివారం ఇలా వేలాది రూపాయల అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆలయ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక అభివృద్ధి పడకేసింది. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభించక, ఎటువంటి రాయితీలు వర్తించక చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. ఎంతోమంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారు.
ఈ నేపథ్యంలో ఇటు కార్మికులకు ఉపాధితో పాటు అటు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు పరిసరాల్లో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. అలాగే పలాసలో ఎంఎస్ఎంఈ ఏర్పాటుకు ఇటీవల శంకుస్థాపన కూడా చేసింది. ఇక్కడ మరో పారిశ్రామిక వాడ ఏర్పాటు కానుండటంతో వేలాది మందికి ఉపాధి దక్కనుందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.